ఒక ఊర్లో ఎలుక ఉండేది. అది పిల్లి పడుకున్న ప్రతిసారి పిల్లి ఆహారాన్ని దొంగిలించి తీసుకెళ్లేది. అది గమనించిన పిల్లి ఎలుకని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలి అని ఎలుక ఆహారంలో ముళ్ళులు దాచిపెట్టింది. కానీ ఎలుక తెలివైంది కదా, ఆ ముళ్ళుని గమనించి ఆహారం మొత్తాన్ని తిని ముళ్ళుని అక్కడే విడిచిపెట్టింది. ఇలా ప్రతిసారి పిల్లి ఏదో ఒక ఎత్తులు పై ఎత్తులు వేసేది, కానీ తెలివైన ఎలుక దాన్ని దాటుకుంటూ ముందుకెళ్లేది. పిల్లి ఒకరోజు ఆ ఎలుక తెలివిని గమనించి చాలా బాధపడింది. అయ్యో, ఆ ఎలుకని ఏమీ చేయలేకపోతున్నానే అని చాలా బాధపడింది. ఆ తర్వాత పిల్లి ఎలుక తెలివిని అర్థం చేసుకుని స్నేహం చేయడానికి ప్రయత్నించింది. అదే రోజు రాత్రి ఎలుక తన కుటుంబం కోసం చెప్పుకుంటూ పిల్లితో బాధపడింది. ఎక్కడో తప్పిపోయిన తన కుటుంబాన్ని ఆ పిల్లి వెతికి పెడతాను అని చెప్పి ఎలుకకి హామీ ఇచ్చింది. అలా కొద్ది రోజులు కష్టపడ్డాక పిల్లి ఎలుక కుటుంబాన్ని కనిపెట్టి ఎలుకను తన కుటుంబం దగ్గరికి తీసుకెళ్ళింది. మొత్తానికి ఎలుక తన కుటుంబాన్ని కలిసింది. చాలా ఆనందపడింది. ఎలుక కుటుంబం కలిసి పిల్లికి ధన్యవాదాలు చెప్పారు. ఇప్పుడు పిల్లి కూడా ఎలుక కుటుంబంలో ఒక మనిషిగా మారిపోయింది.